ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 10 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అన్నిటికంటే పెద్ద జబ్బు దేహాభిమానము. దీని ద్వారానే క్రింద పడిపోయారు. అందువలన ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి. ప్రశ్న: పిల్లలైన మీకు కర్మాతీత స్థితి ఎప్పుడు వస్తుంది? జవాబు: యోగబలం ద్వారా కర్మభోగంపై విజయం ప్రాప్తి చేసుకున్నప్పుడు, పూర్తిగా దేహీ అభిమానులుగా అయినప్పుడు కర్మాతీత స్థితి తయారవుతుంది. ఈ దేహాభిమానం అనే రోగం అన్నిటికంటే పెద్ద రోగం. దీనివలన ప్రపంచమంతా పతితమైపోయింది. దేహీ అభిమానులుగా అయితే ఆ ఖుషి నశ ఉంటుంది. నడవడికలు కూడా చక్కబడతాయి. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. ప్రయాణికుని అర్థమును పిల్లలు విన్నారు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులైన మీరు తప్ప ఇతరులెవ్వరూ దీని అర్థాన్ని తెలపలేరు. దేవీ దేవతలుగా ఉన్నప్పుడు మీరు కూడా మనుషులే, కానీ మీ నడవడిక గుణాలు చాలా మంచిగా బాగుండేవి. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కల సంపూర్ణంగా ఉండేవారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. వజ్ర సమానం నుండి గవ్వ సమానంగా ఎలా అయ్యారో ఏ మనిషికి తెలియదు. మీరు కూడా నెంబర్వార్ పురుషార్థానుసారం పరివర్తన చెందారు. ఇప్పుడింకా మీరు దేవతలుగా అవ్వలేదు, మార్పు చెందుతూ ఉన్నారు. కొంతమంది కొద్దిగా మార్పు చెందారు. కొంతమందిలో 5%, కొంతమందిలో 10% గుణాలు మార్పు చెందుతూ ఉంటాయి. భారతదేశమే స్వర్గంగా ఉండేదని ప్రపంచంలోని వారికి తెలియదు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలకు ముందు భారతదేశంలో దేవీ దేవతలు ఉండేవారని, వారి గుణాలు భగవాన్ భగవతి అనబడు విధంగా ఉండేవని అంటారు. ఇప్పుడు ఆ గుణాలు లేనేలేవు. అంత ధనవంతంగా ఉండిన భారతదేశం ఇంత క్రిందకు ఎలా పడిపోయిందో మనుషులకు అర్థం కాదు. ఆ విషయం కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీలో కూడా నడవడికలు బాగుపడిన వారు ఇతరులకు అర్థం చేయించగలరు. తండ్రి అంటున్నారు, పిల్లలు, మీరు దేవీ దేవతలుగా ఉన్నప్పుడు ఆత్మాభిమానులుగా ఉండేవారు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి దేహాభిమానులుగా అయిపోయారు. ఈ దేహాభిమానమే అన్నిటికంటే పెద్ద వ్యాధి. ఆ వ్యాధి మీకు అంటుకున్నది. సత్యుగంలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు, చాలా సుఖంగా ఉండేవారు. మిమ్మల్ని ఇలా తయారు చేసిందెవరో ఎవరికీ తెలియదు. మీరు ఎందుకు క్రిందకు దిగజారారో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. భారతదేశం పైసాకు పనికి రాకుండా అయిపోయింది. అందుకు మూల కారణమేది? దేహాభిమానం. ఇది కూడా డ్రామాలో తయారైంది. ఇంత ధనవంతంగా ఉన్న భారతదేశం ఎలా పేదగా అయిందో మనుషులకు తెలియదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము కర్మభ్రష్టులుగా ధర్మభ్రష్టులుగా ఎలా అయ్యామో కూడా తెలియదు. తండ్రి తెలుపుతున్నారు, రావణ రాజ్యం అయినందున మీరు దేహాభిమానులుగా అయ్యారు. అందువలన మీకు ఈ గతి ప్రారంభమైంది. మెట్ల చిత్రంలో కూడా ఎలా క్రిందకి దిగచారారో చూపించారు. పైసాకు కూడా పనికి రాకుండా పోయినందుకు ముఖ్య కారణం దేహాభిమానం. ఇది కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. శాస్త్రాలలో కల్పమాయువు లక్షల సంవత్సరాలుగా చూపించారు. ఈ రోజుల్లో క్రైస్తవులు తెలివైన వారు. వారు కూడా యేసుక్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని అంటున్నారు. ప్రాచీన భారతదేశమే స్వర్గమని భారతీయులకు తెలియదు. భారతదేశం యొక్క పూర్తి చరిత్ర భూగోళం ఎవరికీ తెలియదు. కొంతమంది పిల్లలలో కొంచెం జ్ఞానం ఉంటే చాలు, దేహాభిమానం వచ్చేస్తుంది. నా వలే తెలిసిన వారు ఎవ్వరూ లేరని భావిస్తారు. భారతదేశానికి ఇలాంటి దుర్గతి ఎందుకు కలిగిందో తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాపు గాంధీ కూడా పతిత పావన రండి, వచ్చి రామరాజ్య స్థాపన చేయండి అని అనేవాడు. ఆత్మకు ఎప్పుడో ఒకప్పుడు తండ్రి నుండి సుఖం లభించింది. అందుకే పతిత పావనుణ్ణి స్మృతి చేస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. శూద్రులుగా ఉన్న పిల్లలు బ్రాహ్మణులుగా ఎవరు అవుతున్నారో వారు కూడా పూర్తి దేహి అభిమానులు కావటం లేదు.
మాటిమాటికి దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఇది అన్నిటికంటే పాత రోగం. దీనివల్లే ఈ గతి పట్టింది. దేహీ అభిమానులు కావటంలో చాలా శ్రమ ఉంది. ఎంత దేహీ అభిమానులుగా అవుతారో అంతగా తండ్రిని స్మృతి చేస్తారు. మరి అపారమైన సంతోషం ఉండాలి. పరబ్రహ్మంలో నివసించే పరమేశ్వరుని గురించి చింత ఉండేది. వారే లభించారు. మరి ఇంకేం చింత ఉంది? వారి నుండి 21 జన్మల వారసత్వం లభిస్తోంది. ఇంకా అంతకంటే మాకు ఇంకేం కావాలి అని గాయనం ఉంది. కేవలం మీరు దేహీ అభిమానులుగా అవ్వండి. నన్నొక్కరినే స్మృతి చేయండి. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి. ప్రపంచమంతా దేహాభిమానంలో ఉంది. ఎంతో ఉన్నతంగా ఉన్న భారతదేశం దిగజారిపోయింది. దాని చరిత్ర, భూగోళం ఏమిటో ఎవరూ చెప్పలేరు. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. దేవతలు ఆత్మాభిమానులుగా ఉండేవారు. ఒక దేహం వదిలి మరొక దేహం తీసుకుంటామని వారికి తెలిసేది. అయితే వారు పరమాత్మ అభిమానులుగా లేరు. మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, దేహి అభిమానులుగా ఉంటారో అంత మధురంగా అవుతారు. దేహాభిమానంలోకి వచ్చినందునే కొట్లాడుట, గొడవలు పడుట మొదలైన కోతి చేష్టలు వచ్చేస్తాయి. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఈ బాబా కూడా అర్థం చేసుకుంటున్నాడు. పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి శివబాబాను మర్చిపోతారు. మంచి మంచి పిల్లలు దేహాభిమానంలో ఉంటారు. దేహి అభిమానులుగా అవనే అవ్వరు. ఈ అనంతమైన చరిత్రను, భూగోళాన్ని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. తప్పకుండా సూర్యవంశీ, చంద్రవంశీల రాజధాని ఉండేది. డ్రామాను గురించి ఎవరికీ తెలియదు. భారతదేశం ఇంతగా క్రింద పడిపోవుటకు మూలం దేహాభిమానం. పిల్లలకు కూడా దేహాభిమానం వచ్చేస్తుంది. మనకు ఆదేశంనిచ్చేవారు ఎవరో అర్థం చేసుకోరు. ఎల్లప్పుడూ శివబాబాయే ఇస్తున్నారని భావించండి. శివబాబాను స్మృతి చేయనందునే దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ప్రపంచమంతా దేహాభిమానులుగా అయిపోయారు. అందుకే తండ్రి అంటున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ ఈ దేహం ద్వారా వింటుంది, పాత్రను అభినయిస్తుంది. తండ్రి ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తారు. చాలా బాగా ఉపన్యసిస్తారు. కానీ నడవడికలు కూడా చాలా బాగుండాలి కదా. దేహాభిమానం ఉన్నందున ఫెయిల్ అయిపోతారు. ఆ సంతోషం నష ఉండదు. వారు చాలా పెద్ద వికర్మలు కూడా చేస్తారు. అందువలన పెద్ద శిక్షలు అనుభవించవలసి వస్తుంది. దేహాభిమానులు కావటం వలన చాలా నష్టపోతారు. చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. తండ్రి అంటున్నారు, ఇది మీ ఈశ్వర్య ప్రపంచ ప్రభుత్వం కదా. నా ఈ ప్రభుత్వానికి కుడి భుజం ధర్మరాజు. మీరు మంచి కర్మలు చేస్తే దానికి మంచి ఫలితం లభిస్తుంది. చెడు కర్మలు చేస్తే అందుకు శిక్షలు అనుభవిస్తారు. గర్భశైలిలో కూడా అందరూ శిక్షలు అనుభవిస్తారు. దీనిపై ఒక కథ కూడా ఉంది. ఇవన్నీ ఈ సమయానికి చెందినవే. మహిమ ఒక్క తండ్రిది మాత్రమే. ఇతరులెవ్వరికీ మహిమ లేదు. అందువలన త్రిమూర్తి శివ జయంతి వజ్ర సమానమైందని రాస్తారు. మిగిలినవన్నీ గవ్వ సమానమైనవి. శివబాబా తప్ప ఇంకెవ్వరూ పవిత్రంగా చేయలేరు. పావనంగా అవుతారు. మళ్ళీ రావణుడు పతితులుగా చేస్తాడు. రావణుని వల్ల అందరూ దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవుతారు. ఈ దేహీ అభిమానితనం 21 జన్మలు కొనసాగుతుంది. అందువలన బలిహారం ఒక్కరిదే అని మహిమ చేయబడుతుంది. భారతదేశాన్ని స్వర్గంగా చేయువారు శివబాబాయే. శివబాబా ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు. మొదట వారి చరిత్ర తెలుసుకోవాలి. పరంపిత పరమాత్మను శివుడని అంటారు. దేహాభిమానం వల్ల పతనం జరుగుతుందని మీకు తెలుసు. అలా అయినప్పుడే తండ్రి వచ్చి శ్రేష్టంగా చేస్తారు. ఉన్నతము, పతనము, పగలు, రాత్రి. జ్ఞాన సూర్యుడు ప్రకటితం అవుతూనే అజ్ఞాన అంధకారం నశిస్తూ ఉంటుంది. అన్నిటికంటే పెద్ద అజ్ఞానం ఈ దేహాభిమానం. ఆత్మను గురించి ఎవరికీ తెలియదు. ఆత్మనే పరమాత్మ అని అంటారు. మరి వారు ఎంత పాపాత్ములుగా అయ్యారు. అందుకే పతనం జరిగింది. 84 జన్మలు తీసుకున్నారు. మెట్లు దిగుతూ క్రిందకు వచ్చారు. ఇది తయారైన డ్రామా. ఈ ప్రపంచ చరిత్ర, భూగోళం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ విశ్వం ఎలా పతనం చెందిందో ఎవరికీ తెలియదు.
సైన్స్ ద్వారా చాలా అభివృద్ధి జరిగిందని భావిస్తారు. ఈ ప్రపంచం ఇంకా ఎక్కువగా పతనం చెంది నరకంగా అయిందని వారికి తెలియదు. దేహాభిమానం చాలా ఎక్కువగా ఉంది. తండ్రి అంటున్నారు, ఇప్పుడు మీరు దేహీ అభిమానులు కావాలి. మంచి మంచి మహారథులు అనేక మంది ఉన్నారు. జ్ఞానాన్ని చాలా బాగా వినిపిస్తారు. కానీ దేహాభిమానం పూర్తిగా తొలగిపోలేదు. దేహాభిమాన కారణంగా కొంతమందిలో క్రోధం యొక్క అంశం, కొంతమందిలో మోహం యొక్క అంశం ఏదో ఒకటి ఉంది. గుణాలు చక్కబడాలి కదా, చాలా చాలా మధురంగా తయారవ్వాలి. అప్పుడు పులి, మేక కలిసి నీరు తాగుతాయని ఉదాహరణగా చెప్తారు. అక్కడ దుఃఖం కలిగించే జంతువు కూడా ఉండదు. ఈ విషయాలు కూడా కొంతమందికి మాత్రమే కష్టంగా అర్థమవుతాయి. అర్థం చేసుకునేవారు నెంబర్ వారుగా ఉన్నారు. కర్మభోగం తొలగి కర్మాతీత అవస్థ అవ్వటం కష్టంగా ఉంటుంది. చాలామంది దేహాభిమానంలోకి వస్తారు. ఈ సలహాను ఎవరు ఇస్తున్నారో ఎవరికి తెలియదు. శ్రీమతం శ్రీకృష్ణుని ద్వారా ఎలా లభిస్తుంది? శివబాబా అంటున్నారు, ఇతను లేకుండా శ్రీమతాన్ని ఎలా ఇస్తాను? ఇతను నాకు నిశ్చితమైన స్థిరమైన రథం. దేహాభిమానంలోకి వచ్చి వ్యతిరేక కర్మలు చేసి అనవసరంగా స్వయాన్ని నాశనం చేసుకోకండి. లేకుంటే ఫలితం ఏమవుతుంది? చాలా తక్కువ పదవి పొందుతారు. చదువుకున్న వారి ముందు చదువుకోని వారు బరువులు మోస్తారు. సంపూర్ణంగా ఉండవలసిన భారతదేశ చరిత్ర భూగోళం అలా లేదని చాలామంది అంటారు. కావున వారికి అర్థం చేయించాలి. ఈ చరిత్ర మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. కానీ దేహీ అభిమాన స్థితిలో ఉండాలి. వారు మాత్రమే ఉన్నత పదవిని పొందగలరు. ఇప్పటి వరకు ఎవరికీ కర్మాతీత స్థితి రాలేదు. ఈ బాబాపై చాలా పెద్ద బాధ్యతలున్నాయి. ఎన్నో చింతలున్నాయి. అంతా డ్రామానుసారం జరుగుతుందని తెలిసిన అర్థం చేయించేందుకు యుక్తులు రచించాలి కదా. అందువలన బాబా అంటున్నారు, మీరు నాకంటే ఎక్కువ దేహీ అభిమానులు కావగలరు. ఎందుకంటే మీపై ఎలాంటి బాధ్యత లేదు. ఈ బాబాపై చాలా భారం ఉంది. ఈ ప్రజాపిత బ్రహ్మ మీకందరికీ హెడ్ కదా. కానీ ఇతనిలో శివబాబా కూర్చుని ఉన్నారని ఎవరికీ తెలియదు. మీలో కూడా కొంతమందికి మాత్రమే ఎంతో కష్టంగా ఈ నిశ్చయం ఉంటుంది. కావున ఈ ప్రపంచ చరిత్ర భూగోళం తెలుసుకోవాలి కదా. భారతదేశంలో స్వర్గం ఎప్పుడు ఉండేది, ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది, పతనం ఎలా చెందింది, ఈ విషయాలు ఎవరికీ తెలియదు. మీరు తెలిపినంత వరకు ఎవరికీ తెలియదు. చదువుకొని ఉంటే పాఠశాలలో ప్రపంచ చరిత్ర భూగోళం తెలపాలని బాబా ఆదేశిస్తున్నారు. పతనం గురించి ఉపన్యసించాలి. భారతదేశం వజ్ర సమానంగా ఉండేది. అది గవ్వ సమానంగా ఎలా అయింది? ఎన్ని సంవత్సరాలు పట్టింది? మేము అన్ని విషయాలు తెలియజేస్తాము. ఇటువంటి కరపత్రాలు విమానాల ద్వారా క్రిందకు వేయవచ్చు. అర్థం చేయించువారు చాలా తెలివి గలవారిగా ఉండాలి. ప్రభుత్వం వారు కోరితే ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ వారి విజ్ఞాన భవనానికి అందరినీ పిలవండి. వార్తాపత్రికల్లో కూడా ప్రకటించండి. అందరికీ కార్డులు కూడా పంపండి. మేము మీకు ఈ ప్రపంచ చరిత్ర భూగోళంను ప్రారంభం నుండి చివరి వరకు తెలుపుతాము అని ముద్రించండి. తామంతటకు తామే వస్తారు, పోతారు. డబ్బు విషయమే లేదు. ఎవరైనా మిమ్మల్ని కలిసి మీకు ఏదైనా బహుమతినిస్తే స్వయానికి తీసుకోరాదు. సేవ కొరకు ఉపయోగించండి. అంతేకాని మనం సొంతానికి ఉపయోగించరాదు. తండ్రి అంటున్నారు, నేను మీ నుండి దానం తీసుకుని ఏం చేయాలి? మళ్ళీ నింపి మీకే ఇవ్వవలసి ఉంటుంది. నేను పక్కా వ్యాపారిని. అచ్చా, మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. ఫస్ట్ పాయింట్, తమోగుణి మా యొక్క విస్తారము. సతోగుణి, రజోగుణి, తమోగుణి, ఈ 3 శబ్దాలు మాట్లాడుతూ ఉంటారు. వీటి నిజమైన అర్థాలు తెలుసుకోవటం అవసరం. మనుషులు ఈ 3 గుణాలు కలిసి నడుస్తూ ఉంటాయని భావిస్తారు. కానీ ఈ 3 గుణాలు కలిసి నడుస్తాయా, లేక 3 గుణాల పాత్ర వేరువేరు యుగాలలో ఉంటుందా అని వివేకం ప్రశ్నిస్తుంది. ఈ 3 గుణాలు కలిసి నడవని వివేకం చెప్తుంది. సత్యుగం ఉన్నప్పుడు సతోగుణము,
ద్వాపర యుగం ఉన్నప్పుడు రజోగుణము, కలియుగం ఉన్నప్పుడు తమో గుణము ఉంటాయి. సతోగుణం ఉన్నప్పుడు రజో తమో గుణాలు ఉండవు. రజోగుణం ఉన్నప్పుడు సతోగుణం ఉండదు. కానీ మనుషులు ఈ 3 గుణాలు కలిసి నడుస్తూ వస్తున్నాయి అని భావించి కూర్చున్నారు. ఇలా అనటం పూర్తిగా తప్పు. ఎవరైనా సత్యం చెప్తున్నప్పుడు, పాపకర్మలు చేయనప్పుడు వారు సతోగుణం గలవారని మనుషులు భావిస్తారు. కానీ సతోగుణం అంటే సంపూర్ణ సుఖము, అనగా మొత్తం సృష్టి అంతా సతోగుణం గలదని మన వివేకం చెప్తుంది. అంతేకాని సత్యం చెప్పేవారు సతోగుణి అని, అసత్యం చెప్పేవారు కలియుగ తమో గుణం గలవారని, ప్రపంచం ఇలాగే నడుస్తూ వస్తుందని కాదు. సత్యుగం అంటే మొత్తం సృష్టి అంతా సతోగుణి, అనగా సతోప్రధానంగా ఉండాలి. ఒకప్పుడు మొత్తం ప్రపంచమంతా సతోగుణిగా ఉండే సత్యుగం ఉండేది. ఇప్పుడు ఆ సత్యుగం లేదు. ఇప్పుడు కలియుగ ప్రపంచం అనగా మొత్తం సృష్టిపై తమోప్రధాన రాజ్యం ఉంది. ఈ తమోగుణి సమయంలో సతోగుణం ఎలా వస్తుంది? ఇప్పుడు ఇది ఘోర అంధకార సమయం. దీనిని బ్రహ్మరాత్రి అని అంటారు. బ్రహ్మకు పగలంటే సత్యుగం, బ్రహ్మకు రాత్రి అంటే కలియుగం. కనుక మనం రెండింటిని కలపలేం. సెకండ్ పాయింట్, కలియుగ అసార ప్రపంచం నుండి సారం గల సత్యుగ ప్రపంచంలోకి తీసుకెళ్లటం ఒక్క పరమాత్ముని కార్యమే. ఈ కలియుగ ప్రపంచాన్ని సార విహీనమైన ప్రపంచమని ఎందుకంటారు? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎలాంటి సారము లేదు, అనగా ఏ వస్తువుల్లోనూ ఆ శక్తి లేదు, అనగా సుఖము, శాంతి, పవిత్రతలు లేవు. అవి ఈ సృష్టిలో ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఎందుకంటే ఈ సృష్టిలో 5 భూతాలు ప్రవేశమై ఉన్నాయి. అందుకే ఈ సృష్టిని భయం కలిగించే భవసాగరం లేక కర్మ బంధనాల సాగరం అని అంటారు. అందుకే మనుషులు దుఃఖితులై పరమాత్మను, ఓ భగవంతుడా మమ్మల్ని ఈ భవసాగరం నుండి దాటించండి అని పిలుస్తారు. దీనివలన తప్పకుండా మరొక నిర్భయ లేక అభయ ప్రపంచం కూడా ఉందని భావించి అందులోకి వెళ్ళాలని కోరుకుంటారు. కనుక 2 ప్రపంచాలున్నాయి. ఒకటి సారం గల సత్యుగ ప్రపంచం, రెండవది సార విహీనమైన కలియుగ ప్రపంచం. 2 ప్రపంచాలు ఈ సృష్టిపైనే ఉంటాయి. ఇప్పుడు పరమాత్మ సారం గల ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ఓం శాంతి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, దేహాభిమానంలోకి వచ్చి ఎలాంటి తప్పుడు పనులు చేయరాదు. దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. మీ నడవడికలను చక్కదిద్దుకుంటూ ఉండాలి. సెకండ్ పాయింట్, చాలా చాలా మధురంగా శీతలంగా అవ్వాలి. మీలో క్రోధభూతం, మోహభూతం ఉండరాదు. వాటిని తొలగించి వేయాలి. ఈరోజు వరదానము. రికార్డ్ని ఇచ్చే రికార్డ్ సరిగ్గా ఉంచుకుని ఖుషీని మహాదానంగా ఇచ్చే పుణ్యాత్మ భవ. వర్తమాన సమయంలో నలువైపులా రికార్డ్ అంటే గౌరవంనిచ్చే రికార్డ్ మంచిగా చేసుకునే ఆవశ్యకత ఉంది. ఇదే రికార్డ్ తర్వాత నలువైపులా మోగుతుంది. రికార్డ్ ఇవ్వాలి, రికార్డ్ తీసుకోవాలి. చిన్నవారికి కూడా గౌరవం ఇవ్వండి, పెద్దవారికి కూడా గౌరవం ఇవ్వండి. ఈ రికార్డ్ యొక్క రికార్డ్ ఇప్పుడు వెలువడాలి. అప్పుడు సంతోషాన్ని దానమిచ్చే మహాదాని పుణ్యాత్ములుగా అవుతారు. ఎవరికైనా గౌరవం ఇచ్చి సంతోషపరచడం అనేది అతిపెద్ద పుణ్యకార్యం మరియు సేవ. స్లోగన్, ప్రతి గడియ అంతిమ గడియ అని భావించి నడుచుకుంటే
ఎవరు రెడీగా ఉంటారు? అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయులుగా నిశ్చంతలుగా ఉండండి. ఎలాగైతే జ్ఞానం ఒక సబ్జెక్టుగా ఉందో అలా సేవ కూడా ఒక సబ్జెక్టే. ఎవరైతే ఇందులో నమ్మకస్తులుగా నిశ్చయబుద్ధి గలవారిగా ఉంటారో వారే ముందు నెంబర్లోకి వెళ్ళగలరు. ఉదయం నుండి రాత్రి వరకు మీ ప్రోగ్రామ్ను ఫిక్స్ చేసుకోండి. ప్రతిరోజు డైరీని తయారు చేసుకోండి. ఎందుకంటే మీరు బాధ్యత గల ఆత్మలు, సాధారణ ఆత్మలు కాదు, విశ్వ కళ్యాణకారి ఆత్మలు. కనుక గొప్ప మనుషులుగా ఉన్నవారి దినచర్య సెట్ అయి ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.